పరితెగిస్తున్నారు. పోలీసులపైన దాడులకు తెగపడుతున్నారు. అయితే పోలీసులు మాత్రం వైసీపీ నేతలను కేసుల నుంచి తప్పిస్తున్నారు. మర్రిపాడులో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని సెబ్ అధికారులు పట్టుకున్నారు. ఆ వ్యక్తిని విడిచిపెట్టాలంటూ సెబ్ అధికారులపై వైసీపీ నేతలు దాడికి యత్నించారు. మహిళా అధికారిని బెదిరిస్తూ దురుసుగా వ్యవహరించారు. సెబ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్య అనుచరుడితో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులను విడిచిపెట్టాలని ఎమ్మెల్యే మేకపాటి ఫోన్ చేయడంతో పోలీసులు సరే అనేశారు. ప్రధాన నిందితుడు చిన్నారెడ్డిని కేసు నుంచి తప్పించారు. దాంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు బరితెగిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, నెల్లూరు జిల్లాలో వైసీపీ ఆగడాలు రోజు రోజు కూడా మితిమీరుతున్నాయి. పోలీసు చట్టాలని అన్ని కూడా వాళ్ళ చేతిలో తీసుకునే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే మర్రిపాడులో నిన్నటి రోజున వైసీపీకి చెందిన ఒక వ్యక్తి పెద్ద సంఖ్యలో మద్యం సీసాలు తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో సెబ్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. సెబ్ అధికారుల్లో మహిళా సిఐ కూడా ఉన్నారు. అయితే అక్కడికి మేకపాటి ఎమ్మెల్యే మేకపాటి అనుచరుడు చిన్నారెడ్డి రావడం జరిగింది. మరికొంతమందితో కలిసి ఆ సెబ్ అధికారుల పైన దౌర్జన్యం చేశారు. ఆ వ్యక్తిని వదిలిపెట్టాలని చెప్పి తీవ్ర బెదిరింపులు దిగడం జరిగింది. దాంతో వాళ్ళు సెబ్ అధికారులు వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశారు. తమ పైన దౌర్జన్యం దాడికి యత్నించారని చెప్పి సెబ్ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడికి న్యాయవాది ఒకరు రాజగోపాల్ రెడ్డి రావడం జరిగింది. ఆయన సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. వీళ్ళందరినీ కూడా ఆ పోలీస్ స్టేషన్ తరలించారు. ఆ తరలించిన సమయంలో న్యాయవాది పైన ఎస్ఐ చేయి చేసుకున్నట్టుగా ఆరోపిస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే ఈయన పోలీసులు ఫిర్యాదు చేసి తన అనుచరుడు చిన్నారెడ్డిని వదిలేయాలని చెప్పి చెప్పడం జరిగింది. పోలీసులు ప్రధాన నిందితుడైనటువంటి ఆ చిన్నారెడ్డిని వదిలేసి అక్కడ సర్దుబాటు చేయడానికి వచ్చిన న్యాయవాది రాజగోపాల్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. ఈ పైన న్యాయవాదులందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఉదయగిరి, నెల్లూరులో 2 రోజుల పాటు ఇవాళ రేపు విధులకు హాజరు కాకూడదు, కోర్టులన్నీ బహిష్కరించాలి, బాయ్కాట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. న్యాయవాదులందరూ కూడా ఈ సంఘటన పైన తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. ప్రధాన నిందితుడు ఆ చిన్నారెడ్డిని ఎలా వదిలేస్తారు, అసలు అక్కడ సంబంధం లేనటువంటి న్యాయవాది రాజగోపాల్ రెడ్డి కేసులో ఎలా ఇరికిస్తారు, రాజగోపాల్ రెడ్డి మీద ఎస్ఐ దాడి చేశారని చెప్పి న్యాయవాదులు మండిపడుతున్నారు. ఇవాళ రేపు కోర్టులకు ఎవరు కూడా హాజరు కాకూడదని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోలీసుల తీరుపై జిల్లాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టాలు అవన్నీ కూడా వైసీపీ నేతలకి వాళ్ళ తొత్తులుగా వ్యవహరిస్తూ నిందితుల్ని వదిలేయటం, ఇవన్నీ కూడా దీనిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఒకవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. వైసీపీ నేతలందరూ కూడా ప్రతిరోజు ఎక్కడికక్కడ రోజుకి 100-200 మద్యం సీసాలు తీసుకొని వెళ్లి రేపు ఎన్నికల్లో పంచి ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని అడ్డుకున్న అధికారుల పైన దాడులకి యత్నించడం ఎంతవరకు సమంజసమని వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతూ ఉన్నారు. థ్యాంక్ యూ మహేష్.